ప్రాణ స్నేహితులిద్దరూ క్రికెట్ కారణంగా శత్రువులుగా మారుతారు. వీళ్ళ మధ్య గొడవ ఏమిటి, అది ఎలా సాల్వ్ అయింది అనేదే లాల్ సలాం మూవీ స్టోరీ. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో రజనీకాంత్ గారు నటించారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. రజనీకాంత్ గారు చాలా అంటే చాలా బాగా నటించారు. ఈ మూవీలో హీరోగా విష్ణు విశాల్ నటించాడు. ఆయన కూడా చాలా బాగా నటించాడు. విక్రాంత్, తంబి రామయ్యల వద్ద కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి, కానీ అంత సెంటిమెంట్ క్రియేట్ చేయలేవు. తంబి రామయ్య మాత్రం కొన్ని సీన్స్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ మూవీలో ఇంకా చాలామంది నటించారు, వాళ్ళు కూడా బాగానే నటించారు, పర్వాలేదు అనిపిస్తుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది, అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. కానీ కథ కొంచెం డల్గా ఉండడం వల్ల అవి ఏవి ఎలివేట్ అవ్వవు. ఈ మూవీలో ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్కడ లో బడ్జెట్ అనిపించవు. అండ్ ఈ మూవీని ఎలివేట్ చేసే ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ మూవీకి డైరెక్టర్ రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య. ఆమె డైరెక్టర్గా ఫెయిల్ అయిందని చెప్పాలి, ఎందుకంటే మూవీ అస్సలు ఏం బాగాలేదు, స్క్రీన్ ప్లే ఏం బాగోలేదు. ఎమోషన్స్ ఎలివేట్ అయ్యే సీన్స్లో ఆడియన్స్ చాలా బాగా నవ్వుతారు, అదేంటో నాకు అర్థం కాలేదు. ఐశ్వర్య రజనీకాంత్ గారు డైరెక్టర్గా ఈ మూవీతో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. మీరు రజనీకాంత్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ అయితేనే ఈ మూవీకి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. 2.5 గంటలు చచ్చిపోతారు. అసలు ఈ మూవీని ఎవరు తెలుగులో ప్రమోట్ చేయలేదు, కానీ నేను వెళ్ళి చూశాను, అప్పుడు అనిపించింది వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయలేదు. సో ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. 2.25 ఈజ్ ఫర్ ఓన్లీ రజనీకాంత్. So this is the review of Lal Salam. Thank you for watching. Do subscribe, like this video and share.